ఏలూరు జిల్లా ఏలూరు నియోజకవర్గ దెందులూరు నియోజకవర్గం కృష్ణా కెనాల్ సాగునీటి సంఘం వైస్ చైర్మన్ చింతపల్లి సల్మాన్ రాజును ఘనంగా సన్మానించారు. గ్రామంలోని 13 బీసీ కులాలకు చెందిన ఐక్యవేదిక సంఘ నాయకులు ఈ సన్మాన కార్యక్రమానికి పూనుకున్నారు. ఈ సందర్భంగా బీసీ కులాల ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ మాదేపల్లి గ్రామానికి చెందిన సల్మాన్ రాజు చేసిన సేవలకు వైస్ చైర్మన్ గా నియమించినందుకు దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ కు, ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్యకు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్లకు గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం గ్రామ సంక్షేమం కోసం పాటుపడుతుందని, ఈ సందర్భంగా రానున్న నూతన సంవత్సరం అడ్వాన్స్ గా కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. బుద్ధి గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. వీడియో ఫోటోలు కాదు అంతా బాగా జరుగుతుంది. దేవుడు దేవుళ్ళ ఈ మొన్న కూడా 2 ఎన్నికల్లో కూడా కొత్తగా బీసీ ప్రెసిడెంట్ రాజశేఖర రావు గారిని ఎన్నుకున్నారు, అలాగే బాబ్జీని ఎన్నుకున్నారు, అలాగే కమిటీ మెంబర్లు కూడా ఎన్నుకున్నారు. అంతా కూడా బాగా జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో ఏంటంటే ఈ ఐక్య వేదిక అలాగే నాకు ఈ రోజు ఈ పదవి వస్తానికి కారణం ఏంటంటే మెయిన్ గా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చింతమనేని ప్రభాకర్ గారు. అయితే ముందు ఈ నీటి సంఘం గురించి చాలా మంది తెలియదు. యాక్చువల్గా నాకు కూడా ఒక 2 ఏళ్ళ క్రితం ఈ విషయం తెలియబోయేది. ఈ నీటి సంఘం అంటే ఏంటంటే మనకి ఇప్పుడు పడమర లాగా ఉంది కదా, పడమర ఆకలి కాంచి దెందులూరు ఏలూరు నియోజకవర్గాన్ని కలుపుకుంటూ ఈ చివరి వారికి ఉన్న దగ్గర 16,000-17,000 ఆయకట్టు ఎక్కడి నుంచి దెందులూరు వారికన్నా ఆయకట్టుకి మనం నీటిని ఎలా వినియోగించుకోవాలి అంటే ఉదాహరణ మనకి ఏంటంటే పైనుంచి నీరు రావాలంటే మొన్న మనకి 4 ఏళ్ళ క్రితం ఏంటంటే నీరు లేక పొలాలు ఆత్మహత్యతో ఎండిపోతున్నప్పుడు మేము అందరం కలిపి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర ఏం చెప్పాలో మాకు అర్థం అవ్వలేదు. నీళ్ళు కావాలి ఏంటి, ఎక్కడి నుంచి రావాలి ఏంటి అని ఆయన అడిగేటప్పటికి అసలు చెప్పాము. ఎప్పుడు ఆ రోజు వచ్చినట్టున్నారు మన వాళ్ళందరూ. చెప్పిన తర్వాత ఆయన ఏంటంటే సరే నేను పై అధికారులతో మాట్లాడతాను, పై అధికారులతో మాట్లాడి దీన్ని ఒక లైన్లోకి తీసుకొచ్చి మీకు నీరు అందిస్తానన్నారు. దేవుడు ఏంటంటే 2 రోజుల్లోనే విపరీతంగా వర్షాలు కురిసి ఆకుమడి నీరు సక్రమంగా వచ్చింది, ఆకుమడి బాగా వచ్చింది. ఆ తర్వాత నీరు సమృద్ధిగా దొరికింది. ఈ రోజు పొలం అందరూ కూడా పండించుకుని మంచిగా వాతావరణం కూడా దేవుడు అనుకూలిస్తాం వల్ల ఒక ముందుకు జరిగింది. ఇలా కాకుండా అదే రోజు మనకి ఆ రోజు వర్షాలు పడకుండా ఉంటే మనకి నీరు మనకి కిందకి రాకపోతే మనం చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇలాగే ఈ నీటిని వినియోగించుకునే ఒక తీరి అనేది కావాలి. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే మన ఆయకట్టు అనేటప్పటికి కింద వరకు ఉంది. మన కృష్ణా కెనాల్ కాలకి మనకి చివరి ఏంటంటే మైలాసవరం వరకు ఉంది చివరి ఆయకట్టు. ఇవన్నీ దాటుకుని మనకి రావాలంటే మనకి నీళ్ళు అనేది అందవు. దీని గురించి ఏంటంటే సరే ఆలోచించి చెప్పిన తర్వాత ఇది ఏంటంటే ప్రెసిడెంట్ ఎన్నుకోవాలి. ప్రెసిడెంట్ మెంబర్లో ఈ ప్రెసిడెంట్ అందరూ కలిపి చైర్మన్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకోవాలి. సరే ప్రపోజల్లో ఈ ప్రెసిడెంట్కి ఎన్నుకునే దానికి 4-5 పేర్లు వచ్చినాయి. వచ్చిన తర్వాత మరి ఎమ్మెల్యే గారి ఆలోచించుకుని సల్మాన్ రాజు అయితే బాగుంటుంది, మన పార్టీ కోసం కష్టపడ్డాడు, ఏనాడు ఏ పదవి ఆశించడని అన్నారు. అనేటప్పుడు సరే ప్రెసిడెంట్ గా నన్ను ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత అంటే 4,000 ఐకట్కి ఒక ప్రెసిడెంట్ ఉంటారు.
దగ్గర మొత్తం 6-7 ఉంటాయి. 6-7 మీద కలిపి దగ్గర 15,000-16,000 ఉంటాయి. 15,000-16,000 ఎకరాలు ఉంటాయి. అయితే దీనికి వచ్చేటప్పటికి ఈ ప్రెసిడెంట్ అందరూ కలిపి చైర్మన్ ఎన్నుకోవాలి, వైస్ చైర్మన్ ఎన్నుకోవాలి. అయితే ఫస్ట్ ప్రపోజల్ ఏంటంటే చైర్మన్గా నన్ను అడిగారు. ఎమ్మెల్యే గారు పేరు ఇచ్చేటప్పటికి పైన నా పేరు పెట్టేటప్పటికి సరే నాకు అక్కడికి ఫోన్ చేశారు. ఏంటి మరి చైర్మన్గా నీకు ఏమైనా ఉద్దేశం ఉందా అని అడిగారు. అడిగితే ఏమంటే మరి పెద్ద పోస్టు దానికి నేను సరిపోను, ఇంకా ఎక్కువ పొలాలు ఉన్న వాళ్ళు అన్ని అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అడగండి అంటే సరే అని చెప్పి మరి ఆలోచించుకున్నారు. ఆలోచించుకున్న తర్వాత బండి అని ఆయన ఆ రోజు ప్రపోజల్ పెట్టారు. ప్రపోజల్ పెడితే మేము అందరూ కూడా ఏకగ్రీవంగా ప్రపోజ్ చేసాము. ఆయన చైర్మన్గా ఆయన ఎన్నుకున్నారు. సరే వైస్ ప్రెసిడెంట్ వచ్చేటప్పటికి ఎవరనేటప్పటికి ఏంటంటే దెందులూరు నియోజకవర్గం నుంచి కూడా కొంతమంది అడిగేటప్పటికి ఆఖరిలో మరి అందరూ కలిపి సల్మాన్ రాజు అయితే బాగుంటుంది, అన్ని విధాలా తెలిసిన వాడు కొంచెం యాక్టివ్గా ఉన్నాడని ఉద్దేశిస్తున్నాము శివరామకృష్ణ గారిని. అంటే నీటి వినియోగ శాఖ పరిశీలకుడు ఎమ్మెల్యే గారు మొత్తం అంతా ఆయన చేతిలో పెట్టారు. రకైదాలు ఈరోజు పిలుస్తారు అనుకున్నాం, కానీ పిలవలేదు. ఎందుకంటే మన మధ్య బీసీ సంఘం పట్టలేదని ఆయన ప్రపోజ్ చేసేటప్పటికి దేవుడు వైస్ చైర్మన్ పదవి ఇచ్చారు. దానివల్ల ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.